ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో తాజాగా ఏపీ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు సంచలనం సృష్టించాయి. గత కొంతకాలంగా సబబుగా ఉన్న ఈ వ్యవహారంపై న్యాయస్థానం స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. ముఖ్యంగా సిఐడి అధికారులు కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఈ కేసు మరిన్ని కీలక మలుపులకు నాంది పలుకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో జరిగినట్టుగా చెబుతున్న అక్రమాలపై సమగ్ర వివరణను వెంటనే సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు ప్రారంభం నుండి నేటి వరకు జరిగిన దర్యాప్తు పురోగతి ఏంటి అనే అంశంపై స్పష్టతనివ్వాలని కోర్టు పేర్కొంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంపై గత ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 371 కోట్ల రూపాయల ప్రజాధనం బక్కదారి పట్టిందని సిఐడి అధికారులు గతంలో అభియోగాలు మోపారు. అయితే ఈ ఆరోపణలో వాస్తవం ఎంత, దర్యాప్తులో ఇప్పటివరకు ఏ ఆధారాలు సేకరించాయి అనే విషయంలో బహిర్గతం చేయాలని న్యాయస్థానం తాజాగా కోరింది. న్యాయ ప్రక్రియలో జాప్యం జరగకుండా నిందితుల పట్ల లేదా బాధితులుగా ఉన్న వ్యక్తుల పట్ల దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సిఐడి దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న ధర్మాసనం కేసు డైరీని మరియు దానికి సంబంధించిన అన్ని కీలక పత్రాలను తమ ముందు ఉంచాలని ఆదేశించడం విశేషం. సాక్ష్యాధారాల సేకరణ ఎందుకు ఆలస్యం జరుగుతుంది మరియు ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో వెల్లడైన కీలక సమాచారం ఏమిటి అనే ప్రశ్నలను కూడా న్యాయస్థానం స్పందించినట్లు సమాచారం. ఈ పరిణామం అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిందనిగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చంద్రబాబు మొదటి నుండి వాదిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని సిఐడి వాదిస్తూ వస్తుంది. ఇప్పుడు హైకోర్టు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని వివరాలు అడగడంతో కేసులోని అసలు లోతుపాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లిస్తున్నారన్న అభియోగాలపై సిఐడి ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ కేసులో న్యాయస్థానం వచ్చే తుది తీర్పు ఎంత కీలకం, సిఐడి అందించే నివేదిక ఆధారంగానే ఈ కేసు ముందుకు సాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అధికారులు కోర్టుకు సమర్పించే ప్రతి పత్రంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. నిధులు విడుదల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారనే లేదా అన్న కోణంలో కూడా విచారణ వేగవంతం కానుంది. ఈ ఆదేశాల నేపథ్యంలో సిఐడి అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు స్కిల్ డెవలప్మెంట్ కేసును ఒక నిర్ణయాత్మక దశను చేర్చాయని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.